భూపతిపూర్ అడవుల్లోకి అడుగుపెట్టినప్పుడు మనకు కనిపించేది కేవలం దట్టమైన అడవి మాత్రమే. కానీ ఈ అడవి లోతుల్లో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న ఒక రహస్యముందని చెబుతారు. ఇక్కడ అడుగువేసే ప్రాక్షవుతోంది. ఒక్కడ అడుగువేసే చోట ఒక కొత్త ప్రశ్న ఎదురవుతోంది. ఆ అడవి లోతుల్లోకి వెళ్తే కనిపించే కొన్ని రాళ్ళు, తెలియని గుర్తులు, మరియా మనిషి నివసించినట్టుగా కనిపించే ఆనవాళ్లు. ఇక్కడ మరో విషయం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని రాతి నిర్మాణాలు చిన్న గృహాల్లా కనిపిస్తున్నాయి. ఇవి నిజంగా పురాతన మానవులు నివసించిన ఇళ్లా, లేక అంత్యక్రియలకు ఉపయోగించిన నిర్మాణాలా? చెట్ల మధ్య కనిపించిన కొన్ని భారీ రాతి నిర్మాణాలు మొదట సాధారణ రాళ్లలా అనిపించాయి. కానీ దగ్గరగా వెళ్లిన కొద్దీ వాటి అమరిక మనసులో ఎన్నో ప్రశ్నలు రేపింది. ఈ ప్రదేశం 7000 సంవత్సరాల నాటిదేనా? స్థానికంగా వీటిని వేల సంవత్సరాల నాటివిగా చెబుతుంటారు. భూపతిపూర్లో 6000 ఏళ్ల నాటి రింగ్ స్టోన్ గుర్తించారు. చరిత్ర పరిశోధకులు దీనిని ధృవీకరించారు. మనకు సాధారణంగా కనిపించే ఈ రాళ్లు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషుల జీవనానికి సంబంధించిన సాక్ష్యాలు కావచ్చు. వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉండేవారు? వాళ్ళు అడవుల్లోనే జీవించేవారా? వేట చేసేవారా? ఆహారం కోసం అడవిపై ఆధారపడేవారా? రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించేవారా? మానవ జీవన ఆనవాళ్లు ఉన్నాయా? ఈ రాతి నిర్మాణాలు ఎవరి సమాధులు? ఇవి గృహాల, స్మారక నిర్మాణాల? రాళ్లపై ఉన్న చిహ్నాలు ఏం చెబుతున్నాయి? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానం భవిష్యత్తులో జరిగే శాస్త్రీయ పరిశోధనలతోనే తెలుస్తుంది. కానీ